అడవి మధ్యలో ఉన్న ఈతతోపులో మనం పడుతూ, లేస్తూ నానా అవస్థలు పడి ఓ సాహసంలో వీడియో చేశాం కదా! ఆ వీడియో కంటిన్యూషనే ఇది. ముళ్ళ కంపలు దాటుకుంటూ చిల్ల చెట్ల మధ్య నుంచి ఎట్టకేలకు అసలైన స్పాట్‌కొచ్చాం. సాధారణంగా మనకు కళ్ళు అంటూ గుర్తొచ్చేవి తాటికల్లే. తెలంగాణలో అయితే చిన్న, పెద్ద, ఆడ, మగ అన్న తేడా లేకుండా అందరూ తాటికల్లు తాగేస్తారు. ఆంధ్ర సైడ్ మాత్రం లెక్కలు వేరు. ఇదిగో ఇక్కడ చూసారుగా ఈ గౌడన్న ఫ్రెష్గా పట్టిన కళ్ళును బిందెల్లో మోసుకుంటూ తీసుకెళ్తున్నాడు. ప్రతిరోజు సాయంత్రం ఈత చెట్టుకు ఘాట్లు పెట్టి కళ్ళు తీస్తుంటారు. చాలామంది తాటి చెట్టుకు కళ్ళు తీయడాన్ని చూసుంటారు, కానీ నాకు తెలిసి ఈత చెట్టుకు కళ్ళు తీయడాన్ని లైవ్లో ఎక్కువ మంది అయితే చూసుంటారు. చూడండి, ఇక్కడ ఈ గౌడన్న కళ్ళు తీయడానికి ఒక నిచ్చెన తీసుకొని వస్తున్నాడు. నిచ్చెనతో ఈత చెట్టు మీదకి ఎక్కేసి ఒక పదునైన ఇనప వస్తువుతో చెట్టుకు ఘాట్లు పెడుతున్నాడు. ఫస్ట్ ఇలా బాగా లోతుగా ఒక ఘాట్లు పెడతారు. ఆ ఘాట్ల నుంచి నెమ్మదిగా ఒక్కో చుక్క కళ్ళు కారుతూ కొండ నిండిపోద్ది. కళ్ళు గీసిన చెట్టుకి ఇలా బిందెలు తగిలిస్తారనమాట. రాత్రంతా ఆ చెట్టు నుంచి కళ్ళు కారి ఆ బిందెల్లో పడిపోతాయి. వీళ్ళు ఒక ఏరియాలో చెట్లను సెలెక్ట్ చేసుకొని చుట్టూ ఉన్న చెట్ల నుంచి కళ్ళు తీస్తారు. చూసారుగా ఈ కళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయో, ఇవే ప్యూర్ కళ్ళు. సాధారణంగా కళ్ళు తాగితే ఎలాంటి మత్తు ఎక్కదు. ప్యూర్ అండ్ ఫ్రెష్ కళ్ళు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బయటైతే చాలా చోట్ల మత్తు ఎక్కడానికి కళ్ళులో టాబ్లెట్స్ కలుపుతుంటారు. సో ఎవరైనా నిజంగా మంచి కళ్ళు తాగాలంటే ఇలా డైరెక్ట్గా ఈత తోపులకు వచ్చేయండి. చక్కగా ఇలా చెట్టు కింద కూర్చొని ఈత కళ్ళు తాగేయచ్చు. ఇంతకీ అడ్రస్ ఎక్కడో చెప్పలేదు కదా. మార్కాపురం జిల్లాలో కనిగిరి, పొదిలి మధ్యలో పెదారిగట్ల అనే ఊరు ఉంటుంది. ఆ ఊర్లోకి వచ్చి ఈత తోపు ఎక్కడా అని ఎవరినైనా అడిగితే చాలు, కరెక్ట్గా అడ్రస్ మీకే చెప్పేస్తారు. థ్యాంక్ యూ. మీ మహేష్ మజిలీ.